చెన్నై సొంతగడ్డపై ఆడుతున్నామనే బెదురు లేదు. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు ప్రత్యర్థి అనే ఆలోచన లేదు. కళ్ల ముందు 210 పరుగుల భారీ లక్ష్యం ఉన్న బెరుకే లేదు. పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపింది. చెన్నై విసిరిన భారీ లక్ష్యాన్ని అవలీలగా ఊదిపారేస్తూ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ తొలుత సిఎస్కేను కట్టడి చేసేందుకు ఇబ్బంది పడింది. సంజు శాంసన్ 7 పరుగులకి అవుట్ చేయగలిగిన తొలుత గైక్వాడ్, తర్వాత దూబేతో కలిసి ఆయుష్ మాత్రే పంజాబ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. 43 బాల్స్లో 6 ఫోర్లు 5 సిక్సర్లతో 73 పరుగులు చేసిన మాత్రే అవుట్ అవడంతో సిఎస్కే స్లో అయింది. చివర్లో సర్ఫరాజ్ 32 పరుగుల మెరుపులకు తోడు లేటుగా ఊపందుకున్న శివన్ దూబే 27 బాల్స్లో 45 పరుగులు చేయడంతో చెన్నై 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసి పంజాబ్కు 210 టార్గెట్ ఇచ్చింది. అయితే ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ మ్యాచ్ ఫస్ట్ బాల్ నుంచే రెచ్చిపోయారు. ప్రత్యేకించి ఆర్య 11 బాల్స్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతో 39 పరుగులు, ప్రభ్సిమ్రన్ 43 పరుగులు చేయడంతో పంజాబ్కి కావాల్సిన అద్భుతమైన ఆరంభం లభించింది. ఇక కాన్లే 36, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 50 పరుగులు చేసి లక్ష్యాన్ని అవలీలగా కరిగిపోయేలా చేశారు. చివరిలో శశాంక్ స్టాయినిష్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి 18.4 ఓవర్లోనే 210 పరుగుల టార్గెట్ను అందుకుని 5 వికెట్ల తేడాతో పంజాబ్కి ఘన విజయాన్ని అందించారు. ఆచి చికెన్ మసాలా